హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మీరా. ఈరోజు మీ అందరు ఎలా ఉన్నారు? నాకే కొంచెం చూడ నేను రేపు ఎగ్జామ్కి వెళ్తున్నాను కదా, చాలా డేస్ ఉండను. నన్ను మిస్ అవుతావా? చాలా మిస్ అవుతా. నిజంగా ఎస్. ఉంటావా నేను లేకుండా? మరి వస్తావా నాతో? మరి ఉండలే. అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడతా, రోజుకి 4 సార్లు. చూద్దాం, రోజుకి 4 times అంట. చూద్దాం. నువ్వు వెళ్ళిపోయాడు మావాడు. ఇంకా అంటే ఈసారి ఎక్కువ డేస్ ఉండాల్సి వస్తుంది కదా నేను. అప్పుడు ఎలాగా అంటే ఇదివరకంటే వెంటనే వచ్చేసింది 1 weekలో. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా డేస్ పడుతున్నాయి కదా. హౌ డు యూ ఫీల్? బాగా ఫీల్ అవుతా. ఎందుకంటే ఏం మిస్ అవుతావు నేను లేనప్పుడు? ప్రేమను మిస్ అవుతా. స్వచ్ఛమైన ప్రేమను మిస్ అవుతా. సెకండ్ చెప్పు బుజ్జోడా. నేను చాలా మిస్ అవుతాను బుజ్జోడా. అయితే నా గుర్తుగా నీకు ఒకటినా ఏమిస్తావు? నా పెన్ మీద అరుణ్ అని రాస్తా. పద్దాలు చూసినాడు ఇచ్చిద్ది. ఎగ్జామ్ అయిపోయాక నువ్వు ఫోన్ చేస్తావు, అప్పుడు మాట్లాడచ్చు. అసలు నేను బయటకు వెళ్తే నువ్వు బయటకు వెళ్తే ఫోన్లే మాట్లాడవుగా, అసలు బిజీ పర్సన్ అయిపోతావుగా. అంటే నేను బయటకు వెళ్తే అక్కడ ఆడుకుంటా మర్చిపోతా. నువ్వు ఆడుకో కదా. నేను ఎలా ఆడుకుంటా? నేను చిన్నపిల్లని కాదు ఆడుకోవడానికి. అందుకని చెప్పాక నువ్వు ఆడుకోవని. అందుకని దాని మీద అరుణ్ అని రాస్తే చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? అరే థ్యాంక్ యూ రా, అరే నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు కదా. అవునా? అట్లా మనం దాని మీద మన పేరు రాసాం అనుకో, థ్యాంక్ యూ రా నీకు గుర్తుగా నాకు ఉండిపోద్ది. కాబట్టి నా పేరు రాస్తే నేను ఇచ్చిన గిఫ్ట్ మా అమ్మాయికి గుర్తుండిపోయింది. మా బుజ్జోడు ఇచ్చాడు, మా కొడుకు ఇచ్చాడు. మా అబ్బాయి గిఫ్ట్ ఇవ్వకపోయినా నాకు గుర్తుంటాడు. ఏం చేద్దాం మరి? అయితే మిస్ అవుతాను బాగా, చాలా. నీకంటే నేను ఇంకా ఎక్కువ మిస్ అవుతాను. ఓకేనా? మరి మమ్మీకి ఆల్ ద బెస్ట్ చెప్పవా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బుజ్జోడా. యు ఆర్ బెస్ట్ మమ్మీ. ఓ థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎగ్జామ్ బిఫోర్ డే వ్లాగ్ అనమాట ఇది. నేను మా పిల్లల్ని చాలా మిస్ అవుతాను. ఎగ్జామ్కి వెళ్ళే బిఫోర్ డే రోజు నేను షూట్ చేసిన వ్లాగ్. సో హర్రీ బరీ, లగేజ్ ప్యాకింగ్, ఇంట్లో కుకింగ్, అంతా క్లీనింగు, ఈ పిల్లల షెడ్యూల్ అంతా హరీ బరీ అనమాట. ఆ రోజు నేనైతే ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. సో నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఆఫ్టర్నూన్ నుంచి. సో కుకింగ్ వచ్చేసి నేను బీన్స్ ఫ్రై చేస్తున్నాను. సో ఆయిల్ పెట్టేసి అందులో ఆవాలు వేసేసి కరివేపాకు వేసి పసుపు వేసాను. నా దగ్గర మిగతావి పోపు గింజలు ఏమీ లేవు కాబట్టి కొంచెం ఇంగు వేసాను. మీరు ఏదైనా కుకింగ్ చేసినప్పుడు ఇంగు యాడ్ చేయండి. రసం, సాంబార్, కర్రీస్, చట్నీ, పోపులో మీరు ఇంగు యాడ్ చేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇంగు వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి. నేను కొత్తగా ఇది యాడ్ చేయడం నేర్చుకున్నా అండ్ యూజ్ చేయడం నేర్చుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది, యూజెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఉడకబెట్టిన బీన్స్ ఆల్రెడీ కొంచెం పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టిన బీన్స్ నేను తాలింపులో వేసేసి కొంచెంసేపు మళ్ళీ పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేశాను అనమాట. ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉడకబెట్టాము, అది ముక్కలకి ఏమంత పట్టలేదు కాబట్టి నాకు సరిపోలేదని నేను సాల్ట్ యాడ్ చేసుకొని ఇంట్లో ఉన్న సాంబార్ కారం వేసేసి అది ఒక్క జస్ట్ 2 to 3 minutes అలా పచ్చివాసన పోయేదాకా మగ్గితే బీన్స్ ఫ్రై ఈజ్ రెడీ. ఆల్వేస్ మై ఫేవరెట్ బీన్స్ ఫ్రై అండ్ ఈజీగా అయిపోతుంది. ఫుల్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఆల్సో బీన్స్ ఫ్రై అనమాట. సో నాకు క్విక్గా ఏదైనా వంట చేయాలని లేనప్పుడు, హరీ బరీ ఉన్నప్పుడు నేను ఎప్పుడు క్విక్గా చేసే డిష్ రెసిపీ నా ఫేవరెట్ వచ్చేసి బీన్స్ ఫ్రై అనమాట. ఇంకా ఎక్కడైతే ఫిషెస్ ఉన్నాయి ఇంట్లో, సో ఫ్రై చేసేస్తే పిల్లలు తింటారని ఒక 4 pieces ఫ్రై చేసేసాను. అవి కూడా ఫ్రై అయిపోయాయి అనమాట. పక్కనైతే రైస్ రెడీ అయిపోయింది, బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది, ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట. సో కుకింగ్ స్టార్ట్ చేస్తే వెంటనే 5 to 10 minutesలో అయిపోతుంది అనమాట. నేనైతే ఒక 15 to 20 minutesలో ఈజీగా ఫట్ చేసేస్తాను అనమాట. అదే బద్ధకం వస్తే అసలు ఎప్పటికీ చెయ్యను పని అట్లనే ఉంటుంది. సో ఫైనల్లీ అవర్ ప్లేట్స్ ఈజ్ రెడీ అనమాట. నాకు, మా పిల్లలకి అండ్ మా అమ్మకి 4 plates. సో ఒక్కొక్క ఫిష్ ఫ్రై పీస్, బీన్స్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంది. ఇదేం కాంబినేషన్ అనుకోవద్దు. బీన్స్ కర్రీ అలా కలుపుకొని తిని అండ్ ఫిష్ పీస్ నంచుకుంటే సూపర్ టేస్ట్ ఉందన్నమాట. బీన్స్ ఫ్రై ఎప్పుడు చేసినా టేస్ట్ అసలు చేంజ్ అవ్వదు, ఎంత బాగుంటుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మా అమ్మ, మా పిల్లలు ఇద్దరు చాలా రోజుల తర్వాత వీడియోలో కనిపిస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత కలిసి తింటున్నారనమాట. హ్యాపీగా అనిపించింది. సో ఎగ్జామ్ డే బిఫోర్ డే వ్లాగ్ కాబట్టి
సో ఇంకా నేనైతే ఇంట్లో వర్క్స్ అని అయిపోయిన తర్వాత బయటకు అనమాట ఎవ్రీడే మా పిల్లల్ని బయటకు తీసుకెళ్తా ఉన్నాను, నేను కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని. సో ఈసారి ఎందుకో అసలు ఎగ్జామ్కి వెళ్ళడానికి నాకు చాలా బద్ధకంగా ఉంది, అనీజీగా ఉంది, అస్సలు వెళ్ళాలని మూడే లేదు. బట్ తప్పదు కాబట్టి ఫ్రెండ్స్ వెళ్ళాలి. ఈ ఎండలకు చూడండి బయట ఒక్క నిమిషం పుండ్లుంటే బాగా మంట పుట్టేసి. సో ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టుండిద్దని నేనైతే బయటకు వచ్చాను అనమాట. పానీపూరి చాలా రోజులు అయిపోతుంది, ఇక్కడ మసాలా అయితే బాగుంటుంది, మా ఊర్లో పానీపూరి బండి దగ్గర మసాలా చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత మా పిల్లలు పానీపూరి అడిగారు, వాళ్ళతో పాటు నేను కూడా తిందామని మేము ముగ్గురం కలిసేసి పానీపూరి తిని మసాలా తీసుకొని బ్యాక్ టు హోమ్ అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఒక క్లిప్ అయితే తీశాను, మా అబ్బాయి నన్ను ఎంత మిస్ అవుతున్నాడు, నేను వాడిని ఎంత మిస్ అవుతున్నాను, ఎగ్జామ్ డేస్ ఎలా జరగాలి ఏంటి అనేది. సో ఈ వీడియో చాలా మెమరబుల్, ఆఫ్ కోర్స్ ఎవ్రీ వీడియో నాకు మెమరబులే. సో ప్రతిదీ ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉంటాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇప్పుడు నేను మా అబ్బాయి మాట్లాడిన ముచ్చట మీరైతే వినేయండి. సో అది ఫ్రెండ్స్ విషయం, అబ్బాయి నన్ను మిస్ అవుతాడు, నేనైతే చాలా చాలా మిస్ అవుతా అనమాట. బికాజ్ ఈసారి చాలా కొంచెం ఎక్స్ట్రా డేస్ ఉండాల్సి వస్తుంది. ఇదివరకు షెడ్యూల్లో ఎగ్జామ్ డే బై డే వచ్చిందనమాట. ఒక్కొక్క ఎగ్జామ్కి 2 హాలిడేస్ కూడా ఉన్నాయి. సో జర్నీ చాలా కష్టం కాబట్టి నేను స్టేయింగ్ డేస్ అనేది ఎక్స్టెండ్ అయినాయి. బట్ రిటర్న్ వచ్చి వెళ్ళాలంటే జర్నీలో టైం అంతా వేస్ట్ అవుతుందని నేనైతే అక్కడే స్టే అయిపోతున్నాను. బికాజ్ ఇట్స్ వెరీ హార్డ్ టు హ్యాండిల్. అక్కడే మా అమ్మ వీడియోస్ చేస్తుంది, ఓకేనా? కంపల్సరీ ఎగ్జామ్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి, కుదిరితే లైవ్ కూడా చేస్తాను. ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టం, ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాలి అని, దట్టు పిల్లల్ని వదిలేసి వెళ్ళడం అనేది నాకు ప్రతిసారి ఎగ్జామ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. బట్ తప్పదు కాబట్టి వెళ్ళడమే. సో ఎవ్రీ మినిట్ గుర్తొస్తూ ఉంటారు, బట్ కష్టపడేది వాళ్ళ కోసమే కాబట్టి ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ అనమాట. మా అబ్బాయిని అయితే చాలా మిస్ అవుతూ ఉంటాను. ఆ కాలేజ్ కూడా ఫుల్ చూద్దాం ఆఫ్టర్ ఎగ్జామ్స్ మా అబ్బాయి నన్ను ఎంత మిస్ అవుతాడో ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మీరు చూస్తూ ఉంటారు. మమ్మీ రాగానే నేను మమ్మీకి చెప్తున్నా గుడ్ ఫ్రై, దాంట్లోకి ఏం ఫ్రై? గుడ్ ఫ్రై. గుడ్ ఫ్రైయా? గుడ్ ఫ్రై దాంట్లోకి ఆలు ఫ్రై. కాంబినేషన్ కాదు, మనం ఆలు అయితే నా ఫేవరెట్, నేను కలుపుకొని తినొచ్చు, నువ్వైనా తినొచ్చు. దాంట్లోకి ఎగ్ అంటే చెప్తారు కదా, సండే ఓరే మండే రోజు కావు అండే, సండే మండే రోజు కావు అండే అంటే మా వాడు చూడండి. సో చూద్దాం 10 days తర్వాత మా అబ్బాయి నన్ను ఎంత మిస్ అవుతాడో ఏంటి అనేది. సో ఇదన్నమాట బిఫోర్ ఎగ్జామ్స్ డే రోజు బ్లాగ్. మా అమ్మ కాలేజ్ నుంచి వచ్చినప్పుడు కూడా, కాలేజ్ నుంచి వచ్చిన ఆ వీడియో కూడా చేస్తాం, ఓకేనా? ఎక్స్ప్రెషన్స్ మా అబ్బాయి నన్ను ఎంత మిస్ అయ్యాడు ఏంటి అనేది డెఫినెట్గా మూమెంట్స్ మీరు చూస్తారనమాట. ఇది బ్లాగ్ బిఫోర్ ఎగ్జామ్ డే రోజు బ్లాగ్ అనమాట. నా ప్రిపరేషన్ అయితే మీకు చూపించలేదు, సో వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి. సో స్టేట్ ఇంటూ తెలుగెమ్మిరాని మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. దీని తర్వాత ఫస్ట్ డే ఎగ్జామ్ ఎలా జరిగింది ఏంటి అనేది బ్లాగ్ మీరైతే డెఫినెట్గా చూస్తారు. స్టేట్ ఇంటూ తెలుగెమ్మిరాని, సీ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. అంతవరకు మీరందరూ స్టే హెల్దీ, స్టేట్ ఇంటూ తెలుగెమ్మిరాని. సీ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్. అందరూ ఒకసారి ఫ్రెండ్స్ కూడా చూపిస్తాము. బాయ్ చెప్పేసాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్. సో వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేసేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.